ఏంది సామి, ఏంది అసలు? నాకైతే మాటలు కూడా రావట్లేదు. ఏమని చెప్పను, ఎంతని చెప్పను. లుక్స్ కానీ, విజువల్స్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, అక్కడ ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ తెగ ప్రజల గెటప్స్ నుండి వెపన్స్ వరకు, ఆ విజువల్స్, విఎఫ్ఎక్స్, మెయిన్లీ బాబీ డియోల్ అండ్ సూర్య అన్న దున్నేసే క్యారాంప్ లుక్స్ నెక్స్ట్ లెవెల్ అంతే. ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటదిగా కంగువా ట్రైలర్ గురించి అని. ఇక ట్రైలర్ ఎలా ఉందో చెప్పుకునే ముందు మీరు మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే బాబాయ్, మన కంటెంట్ చూసి నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా కంగువా ట్రైలర్ ఎలా ఉందో చెప్పుకుంటే, కేకా రచ్చ సూపర్ ఎక్సలెంట్, ఇంకా పదాలు రావట్లేదు. మరి ఆ రేంజ్ లో ఉంది బాబాయ్. నాకు ఒకటైతే అర్థం కావట్లేదు బాబాయ్, సూర్య గారి అప్డేట్ మోడర్న్ ఫ్యాషన్ లుక్ ఉంది కదా, అది వదిలేరు కదా కంగువా నుండి. దీనిలో అయితే రివీల్ చేయలేదు ట్రైలర్ లో. మేబీ నాకేమనిపిస్తుందంటే బింబిసారా టైంలో టైం ట్రావెలర్ అండ్ సోషియో యాక్షన్ మూవీ ఏమో అనిపిస్తుంది. బట్ ఈ సినిమాలో ఈగల్ గురించి, అదే గ్రద్ద గురించి ఇంక్లూడ్ అయిన స్టోరీ బాబాయ్, అవన్నీ మనకు చాలా బాగా కనపడుతున్నాయి. వాటి గురించి మనం ముందు వీడియోలో తెలుసుకుందాం. ఇక మెయిన్ గా నాకు దీనిలో కొత్తగా ఒళ్ళంతా గూస్ బంప్స్ వచ్చింది ఏంటంటే సూర్య గారి లుక్స్. ఆ చేతికి ఏదో ప్యాచీగా ఎయి స్టైల్ అండ్ గెటప్స్ గానీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇక తెలుగులో ట్రైలర్ ఇంకా రిలీజ్ చేయలేదు కానీ ఆ బాడీ లాంగ్వేజ్ తో డైలాగ్ చెప్తుంటే కేక ఉంది. ఇక కంగువా మూవీ తెగ ప్రజల రివెంజ్ డ్రామాగా వస్తుంది. బట్ ఈ సినిమాలో ఒక పాయింట్ అయితే మూవీ టీం బాగా హైట్ చేస్తున్నారు. అది మనం ముందు అనాలిసిస్ చేద్దాం. ఇక ట్రైలర్ లో గోల్డ్ కాయిన్స్ చూపిస్తారు కదా, ఇలా పడిపోతుంటే ఆ కాయిన్స్ కి అక్కడ ఉన్న రెండు టైప్ ఆఫ్ తెగ ప్రజలకి ఏదో లింక్ ఉంది అనుకుంటా బాబాయ్. బాబీ డియోలు విందుకు రండి అంటాడు, అది యుద్ధకాండగా మారడానికి అనిపిస్తుంది. ట్రైలర్ లో సముద్రంలో అందరి చేతులు నరికి అలా అవయవాలు, చేతులు, కాళ్ళు అన్ని కనపడతాయి చూడండి. వాళ్ళంతా ఎట్టనో చూసిన వెంటనే ఆ రేంజ్ లో విజువల్స్ చూపించారు. సముద్రంలో వారియర్స్ కనపడే షిప్స్ అన్ని ఒకలా కనపడతాయి కదా. ఆ తెగ ప్రజల గెటప్, జంగిల్ థీము, ఆ హిల్స్ మేకింగ్ వేరే లెవెల్ ఫీల్ అనిపించింది నాకైతే ట్రైలర్ చూస్తున్నంత సేపు. కంగువా మూవీలో ఎమోషన్ ని ఎపిక్ ఎమోషన్ గా చెప్తున్నారంటే ఆ వరల్డ్ లోకి తీసుకువెళ్లి మనకు ఎపిక్ ఎమోషన్ ని బీస్ట్ లా ఇస్తున్నారు బాబాయ్. ఆ ఎమోషన్ కి మన డిఎస్పి అన్న బీజిఎం మ్యూజిక్ కూడా ర్యాంప్ ఉంది. నేనేమనుకున్నా అంటే మన డిఎస్పి అన్న లోకల్ మూవీకి మన పుష్పకి డిఎస్పి ఓకే ఏమో గానీ, బట్ ఇలాంటి కాన్సెప్ట్ కి కొంచెం డౌట్ కుట్టింది. బట్ ట్రైలర్ లో డిఎస్పి మ్యూజిక్ బాగా వినబడుతుంది బాబాయ్. ఇక మెయిన్ అయితే సూర్య ఏనుగు దంతాలు చేతిలో అట్ట పట్టుకొని కొట్టే ఫైట్ బెలే అనిపించింది. ఆ డైలాగ్ చెప్పేటప్పుడు వచ్చే వైలెన్స్ యాక్టింగ్ కానీ, లుక్స్ వైజ్ అండ్ పవర్ఫుల్ మెథడ్ యాక్టింగ్ కి ఫిదా కాదు, సీదా వెళ్లి ఆశ్చర్యపోవాల్సిందే. ఆ రేంజ్ లో ఉంది సూర్య గారి యాక్టింగ్. బాబీ డియోల్ కూడా తన విశ్వరూపం చూపిస్తున్నాడు ఆఫ్టర్ యానిమల్ మూవీ. ఆ సిప్స్ సీన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో విజువల్స్, విఎఫ్ఎక్స్ బెలే ఉన్నాయి. ఆ బాంబులు వదిలే విధానం, ఆ ఫిరంగులు, పాములతో పట్టుకొని బాణం వేసే సీన్స్ బాగా కొత్తగా అనిపించింది బాబాయ్. సముద్రంలో చేపలకి ట్రైనింగ్ ఇచ్చి యుద్ధాలకి తీసుకువచ్చి యుద్ధం చేపిస్తారు అనుకుంటా బాబాయ్, నాకు అలానే అనిపిస్తుంది. ఆ విజువల్స్ ఒకసారి మీరు ట్రైలర్ లో కరెక్ట్ గా చూస్తే అనిపిస్తుంది. చాలా బాగా డిజైన్ చేశారు. ఎందుకంటే కోవిడ్ కి ముందే ఈ ప్రాజెక్ట్ నడుస్తుంది కదా, ఆ మాత్రం పక్కా క్లారిటీ ఉంటది. కానీ నాకు మాత్రం గెటప్స్ అండ్ థీమ్ అయితే అపోకలిప్టో మూవీ గుర్తొచ్చింది. ఎందుకంటే దాన్ని కాపీ అనకూడదు, ఇన్స్పైర్ అంటే బెటర్. ఇక ట్రైలర్ లాస్ట్ లో ముసలిని కత్తితో ఎత్తి అవతల వేస్తాడు చూడండి సూర్య అన్న, భలే ఉంది బాబాయ్, బాగుంది. ఇక డైరెక్టర్ గురించి వస్తే ఇతని ప్రీవియస్ మూవీలు వివేకం, విశ్వాసం, శౌర్యం చాలా సినిమాలు ఉన్నాయి. అవి కూడా చాలా బాగా కొత్తగా మంచి మాజీ ఫీస్ట్ గా ఉంటాయి. చాలా గ్యాప్ తీసుకొని మరి వస్తున్నారు డైరెక్టర్ శివ గారు. కిరాక్ పుట్టిస్తాడు బాబాయ్ పక్కా అంతే. ఇక సినిమాటోగ్రాఫర్ గా వెట్రి పళనిస్వామి చాలా సినిమాలే ఉన్నాయి. బట్ ఈ సినిమాకి చాలా కష్టపడి అతని కష్టం మరియు ఐడియాలజీ, కెమెరా షాట్స్ అండ్ సీన్స్ బాగా కనపడుతున్నాయి. మ్యూజిక్ అయితే ప్రాణం పెట్టినట్టే ఉన్నాడు డిఎస్పి అన్న. రిమైనింగ్ అంతా 24 క్రాఫ్ట్స్ కాదు, 34 క్రాఫ్ట్స్ బాగా వర్క్ చేశారు. మరిన్ని విశేషాలు ముందు మనం తెలుసుకుందాం. ఒకే ఒక్కటి ఉంది బాబాయ్, సూర్య అన్న ఇంకో గెటప్ ఉంది కదా మోడర్న్ది, అది ఎక్కడి నుండి ఎక్కడికి లింక్ చేసి మిక్స్ చేసి పెట్టారో అనేది చూద్దాం, వెలికిద్దాం దాన్ని కూడా. ఇది మరి కంగువా ట్రైలర్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో? అండ్ నాకు తెలిసి 2024 లో కల్కి తర్వాత ఈ మూవీ అనిపిస్తుంది. ఎందుకంటే దేవరా, పుష్ప 2, గేమ్ చేంజర్ అవన్నీ ఉన్నాయి. బట్ తమిళ్ వైజ్, ఇండియా వైజ్ కూడా ఇది చాలా కొత్తగా ఉంది. ఎందుకంటే స్టోరీని అసలు మనం ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం. ఇది బాబాయ్ ట్రైలర్ అనాలిసిస్ లో, వీడియో అనాలిసిస్ లో కొత్తగా సినిమా ఫిలిం న్యూస్ మీకు ఎలా అనిపించిందో, దాంతో పాటు మన సూర్య అన్న కంగువా ట్రైలర్ ఎలా ఉందో కామెంట్ చేసి, దాంతో పాటు మీకు నచ్చితే నిజంగా లైక్ చేసి కామెంట్ చేయండి. అది ఏదైనా మేము తీసుకొని మార్చుకుంటాం. దాంతో పాటు సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ కూడా. ఇక ఉంటా, మరో వీడియోతో కలుద్దాం బాబాయ్.